కాకినాడ జిల్లా తుని మున్సిపల్ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. గతంలో 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరగా ఇప్పుడు మరో 5గురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. యనమల రామకృష్ణుడి సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో తుని మున్సిపాలిటీలో టీడీపీ బలం 15కు చేరింది. వైసీపీ కౌన్సిలర్ల సంఖ్య 13కు పరిమితమైంది. ఇదిలా ఉంటే ఉదయం మున్సిపల్ చైర్మన్ సుధా బాలు రాజీనామా చేశారు. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. గతంలో 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరగా ఇప్పుడు మరో 6గురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. యనమల రామకృష్ణుడి సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో తుని మున్సిపాలిటీలో టీడీపీ బలం 16కు చేరింది. వైసీపీ కౌన్సిలర్ల సంఖ్య 12కి పరిమితమైంది. ఇదిలా ఉంటే ఉదయం మున్సిపల్ చైర్మన్ సుధాబాలు రాజీనామా చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి సుధీర్ ఉన్నారు. సాయి సుధీర్, తుని మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజుకు ఒక ట్విస్ట్ బయటపడుతుంది. తుని మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 30 మంది కౌన్సిలర్ గాను గతంలో 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 28 స్థానాల్లోనూ 10 మంది కౌన్సిలర్లు గతంలోనే టీడీపీలో జాయిన్ అయ్యారు యనమల రామకృష్ణ సమక్షంలో. దానికి సంబంధించి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ట్విస్ట్ మీద ట్విస్టులు, అదేవిధంగా టీడీపీ వైసీపీ మధ్య నువ్వనేనట్లుగా దీనికి సంబంధించి ఎన్నికకు సంబంధించి ట్విస్టులు ఉన్నాయి. అంటే ఉదయం తుని మున్సిపల్ చైర్మన్ గా ఉన్న సుధాబాలు తన పదవికి రాజీనామా చేశారు. టీడీపీ వేధింపులు, అదేవిధంగా తునిలో భయంకరమైన వాతావరణం సృష్టిస్తున్నారు. దానికి సంబంధించి కౌన్సిలర్లను ఇబ్బందులకు పెడుతున్నారు కాబట్టి తాను తన పదవికి రాజీనామా చేస్తున్నానని ఆమె ప్రకటించారు. ఆమెతో పాటు ఆమె రాజీనామా చేసినప్పుడు పక్కనే ఉన్న 5గురు కౌన్సిలర్లు, మరో కౌన్సిలర్, మొత్తం 6గురు కౌన్సిలర్లు టీడీపీలో జాయిన్ అయ్యారు. దీంతో తుని మున్సిపాలిటీలో మొత్తం 16కు చేరింది టీడీపీకి సంబంధించి. దాంతో తుని మున్సిపాలిటీ కూడా టీడీపీ కైవసం అవుతుంది. మాజీ మంత్రి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడి సమక్షంలో ఈ మొత్తం 6గురు కౌన్సిలర్లు కూడా టీడీపీలో చేరిన సిచ్యువేషన్. అంటే తుని